బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సమరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వరంగల్ పశ్చిమలోని కాంగ్రెస్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులను ఎమ్మెల్యే నాయిని, ఎంపీ కడియం కావ్య సన్మానించారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో సాధించిన ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనలో వరంగల్ అభివృద్ధి చెందిందంటే ఇక ముక్కు నేలకు రాస్తానని కూడా నాయన అన్నారు. పదవి కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో 10 ఏళ్ల కక్షపూరితంగా పెట్టిన కేసులని సీఎం గారి దగ్గర వీటిని తొలగించాలని చెప్పి కూడా మేము అందరూ రికమెండ్ చేయడానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సహకరించాలని. ఎందుకంటే వాటి వలన పార్టీ కోసం జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు. ఇవాళ నాకు ఎలక్షన్స్ అప్పుడు కష్టకాలంలో ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ వేదికని మీద ఉన్న సన్మానం చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, కింద ఉన్న దానిలో మహిళలలో కూడా ధైర్యంగా ఒక మేరీ అని ఉంటుంది. చాలా కుటుంబం చాలా పూర్ కుటుంబం, ఒడ్డపల్లిలు ఉంటుంది. ఎక్కడ వెనకకు పోదే మొండిగా ముందడి పోయి వెనకటికి వెళ్ళి చూస్తానామని పాపం తిరుగుతూనే ఉంటుంది. ఎస్సీ క్యాండిడేట్ మేరీ అని ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది, చాలా మంది పేర్లు, ఒక పేరు చెప్పాలంటే మహిళలల్లా నేను పాదయాత్ర చేసినప్పుడు సగం మంది నా ఎంబటి ఈ మహిళలే ఉండేది ఎక్కువ శాతం. గతంలో 10 ఏళ్ల కక్షపూరితంగా పెట్టిన కేసులని సీఎం గారి దగ్గర వీటిని తొలగించాలని చెప్పి కూడా మేము అందరూ రికమెండ్ చేయటానికి